ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా తెలియదు. నిన్న సినిమా బాగుండాలి లైవ్ చేస్తుంటే పూల చొక్క వచ్చి కమెంట్ చేసిండ అనమాట, ఇది ఒక సినిమా ఉంది అని. అది కూడా విచిత్రంగా 11:55 నైట్ 11:55 కి షోస్ ఉండే. సో ఎట్లాగో 12 o'clock కదా, పని కూడా అయిపోయింది, చూద్దాం ఇది ఏంది అని బుక్ మై షో ఓపెన్ చేసిన. సో ఐ వాస్ షాక్డ్. ప్రసాద్ బిగ్ స్క్రీన్ ఆల్మోస్ట్ హౌస్ఫుల్ ఉండే, మిగతా షోస్ అన్ని కూడా డీసెంట్లీ ఫిల్ అయి ఉండే. నేను వెళ్ళిన మల్టీప్లెక్స్ లో కూడా 60-70% ఫుల్ ఉండే స్క్రీన్, అండ్ నేను వెళ్ళింది ఇంగ్లీష్ వర్షన్. సో నేను షాక్ అయినా, అరే ఏంది ఇట్లా ర్యాండమ్ ఇంగ్లీష్ సినిమా కూడా జనాలు ఇంట్రెస్టెడ్ ఉన్నారు చూడనికి. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త లెర్నింగ్. చూద్దాం ఇది ఏడు దాకా పోతుందో. బట్ అల్టిమేట్లీ ఫైనల్ డెస్టినేషన్ మా చిన్నప్పుడు వస్తుండే సినిమాలు. ఫ్రెండ్స్ అందరం డబ్బులు కలెక్ట్ చేసుకుని థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తుండే. అదొక వింత ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. అప్పట్లో ఈ స్లాషర్ సినిమాలు, ఈవెంట్ సినిమాలు బాగా వచ్చేవి, హారర్ సినిమాలు కూడా. అండ్ వీటికి డీసెంట్ ఆడియన్సే ఉండేది. సో హీరో ఎవరో తెలియదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, జస్ట్ ఒక హాలీవుడ్ సినిమా ఎల్లో ఒక 2 hours ఎంజాయ్ చేసి వద్దాము, ఏదో కాన్సెప్ట్ ఉంటది, ఎంగేజ్ చేస్తుంది, అంతే. అట్లే ఉండేది. సో ఫైనల్ డెస్టినేషన్ అనేది పెద్ద గొప్ప సినిమాలు కాదు, పాప్కార్న్ ఎంటర్టైనర్ సినిమాలు అనమాట. అండ్ వీటికి ఇండియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో మంచి మార్కెట్ ఉండేది. సమ్మహో ఒక 5-6 ఏళ్ల నుంచి ఈ మార్కెట్ డౌన్ అయింది. బట్ ఎందుకో ఈ మధ్య కొత్తగా ఆ మార్కెట్ కూడా పిక్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అది చూద్దాం. బట్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఎట్లుంది అంటే మూవీ బాగుంది, నాకైతే నచ్చింది. స్లాషర్ సినిమా అనేది, కానీ ముందు ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో జస్ట్ సంపెట్టోళ్ళు. దీంట్లో అట్లా కాదు. దీంట్లో ఒక మంచి ఎమోషనల్ కథ ఉన్నది, సెటప్ బాగుంది, అది క్యారీ అయ్యే విధానం చాలా బాగుంది, యాక్టర్స్ అందరూ బాగా చేసిర్రు, అండ్ టెక్నికల్లీ కూడా డీసెంట్ ఉంటుంది సినిమా. అండ్ స్లాషర్ ఎలిమెంట్, గోర్ ఎలిమెంట్, వైలెంట్ ఎలిమెంట్ ఎలాగో ఉంది. బట్ దానికి తోడు ఒక మంచి మిస్టరీ యాంగిల్ కూడా ఉంది సినిమాలో. వీటన్నిటికి మించి ఒక రిలేటబుల్ సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా ఉన్నది. ట్రామా అనేది మనందరిని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఏ విధంగా రన్ చేస్తున్నది మన లైఫ్స్ ని. దానికి తోడు లాక్డౌన్ జనాలను ఏ విధంగా ఎఫెక్ట్ చేసింది, సావు పట్ల భయం అనేది ఎట్లుంటది, అంటే ఈ కరెంట్ టైమ్స్ ని, అంటే పోస్ట్ లాక్డౌన్ టైమ్స్ ని, ఆ యాంగ్జైటీని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేస్తుంది ఈ సినిమా. అంటే ఇంత డెప్త్ ఈ మూవీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పాప్కార్న్ ఎంటర్టైనర్ అనుకున్నా, బట్ లేదు, చాలా డెప్త్ ఉంది సినిమాలో. అట్లా అని బోర్ కూడా లేదు, ఇట్స్ ఫన్ అండ్ ఎంగేజింగ్. సో నన్ను అడిగితే ఈ వీకెండ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ చూడమని చెప్తాను. అండ్ తెలుగు డబ్బింగ్ కోరుకునే వాళ్ళకి తెలుగులో కూడా ఉంది సినిమా. హోప్ఫుల్లీ Tier 2, Tier 3 సిటీస్ లో కూడా తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుందని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా వెళ్ళండి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. బాగుంది, మజా వచ్చింది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ, జై హింద్.